రెండో భాగంగా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. అందరూ పలకండి. చాలు. 8వ వచనంలో మనము గత కాలంలో చెప్పుకున్న కొన్ని మాటలు మరి దినం రెండో భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మనం చదువుకున్నాం కదా మొదటి భాగంగా యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. తీయండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. రెండు విషయాలు మనం చదువుకున్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చేసిన ప్రసంగాల మాటల్లో ఒక వచనం, 8వ వచనం. యోహాను ద్వారా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు. వింటున్నారా? ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు. అంటే మానవ దృష్టికి దేవుడు కనిపించే స్థితి కాదు. మానవుడు ఎప్పుడైతే దేవుని పోలికను, ఆ ఆలోచనను, ఆ ప్రభావాన్ని పోగొట్టుకున్నాడో ఆ మీదట దేవుణ్ణి చూసే శక్తి ఎవరికీ లేదు. ఎవరు చూడలేని స్థితి. అందుకే ఇక్కడ రాశాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన ఉన్న స్థలం అంత గొప్ప మహా ఉన్నతమైన స్థలం. ఆయన కూర్చిన ఆ విషయాలు మన ప్రకటనలో అనేక విషయాలు తెలియపరచబడతా వచ్చాయి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూసి లేడు. అయితే చెప్పాడు, మనం ఒకరినొకరు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. మనము ఆయన యందు నిలిచున్నామని, మనము ఆయన యందు ఉంటే అప్పుడు ఆ ప్రేమ మనలో నుండి పరిపూర్ణమవుతున్న మాట ఇక్కడ మనం చూసుకొచ్చాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని ప్రభువారు చెప్పాడు కదా. ఈ యోహాను ద్వారా చెప్పబడ్డ మాట. ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు. కొన్నిసార్లు ఒకవేళ ఎవరైనా నేను దేవుని చూసినాను అంటే అది వాక్యానికి విరుద్ధం. క్రియ లేకుండా చూడలేదు. ఎందుకంటే మానవ దృష్టి, మానవ నైజం 2 కొరింథీ 4:4లో ఉంది. దేవుని యొక్క మహిమ ప్రకాశాన్ని చూడకుండా మనోనేత్రము ఏమైందంట? గుడ్డలకి ఏమైనా పాపం ఏం చేసిందంటే ప్రతి మనుషుల్ని నిజ స్వరూపాన్ని, ప్రకాశాన్ని చూడకుండా మనోనేత్రము గుడ్డితనం చేయబడింది. ఎప్పటి నుండి? ఆదాము తిరుగుబాటు నుండి ఈ రోజు వరకు కూడా. కాబట్టి జాగ్రత్తగా వినండి. అట్టి స్థితిని దేవుడు ఈ దినం ఈ రెండో భాగంగా మనతో మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఏ మనుషుడు ఎప్పుడు చూసి ఉండలేదని అక్కడ తెలియపరచడమే కాకుండా సువార్త 1:18 చదవండి. యోహాను సువార్త
1:18 చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అది ఇప్పుడు అర్థమవుతుందా? ఏ మనుషుడు ఎప్పుడు ఎన్నడూ దేవుని చూడలేదు. అయితే మానవ జీవితానికి దేవుని చూసే భాగ్యము భాగము ఎలా అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా ఇక్కడ యోహాను సువార్త 1:18 2-3 భాగాల్లో మనకు కనపడతా ఉంది. తండ్రిని ఆనుకొనిన కుమారుడే ఆయన బయలుపరిచెను. కుమారుని ఎరిగితే కదా కుమారులో నువ్వు తండ్రిని చూసేది. కుమారుని ఎరగాలి. అదే యోహాను సువార్త 14లోకి వెళ్తే శిష్యులందరూ ఒకసారి యేసు ప్రభు వారి దగ్గర నిలబడి అడిగారు, అయ్యా ఒకసారి మాకు తండ్రిని చూపించు. తండ్రిని గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుంది. ఈయన ఎప్పుడు తండ్రి తండ్రి అంటాడు కదా, ఆయన ఒకసారి మాకు చూపించకపోయినా అని వీళ్ళ ఆలోచనలు కలిగి ఉన్నారు. యేసు ప్రభు వారు ఏమన్నా చెప్పడా, మీరు నన్ను ఎరుగున్నారు, మీరు నన్ను చూస్తున్నారు, నన్ను చూసేవాడు నా తండ్రిని కూడా, నన్ను చూసి ప్రతివాడు తండ్రిని చూసి. మనకు అర్థమైంది కదా, తండ్రిని బ్రహ్మను ఆనుకున్న కుమారుడే తండ్రిని బయలుపరచు. మనం చూసాం కదా, ఎక్కడ మొదటి యోహాను పత్రికలో మనం చదువుకున్నాం 12లో 12 ఏం చదువుకున్నాం? 2 లైన్లో 3 లైన్లో ఏ మానవుడు చూసి ఉండలేదు, ప్రేమించడం ద్వారానే, ప్రేమ నిలబడడం ద్వారానే, ప్రేమ కలిగి ఉండడం ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని చూసే భాగ్యం అనుగ్రహించాడు. లేకపోతే పాపము అందరికీ గుడ్డితనం కలిగించింది. అది ఒకవేళ ఎవరైనా నేను దేవుని చూశాను అన్నారు అనుకోండి, యేసుక్రీస్తుని ఎరగకుండా, యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించకుండా, ఆ క్రియ విధి విధానాలు తెలియకుండా, ఆ జీవితము లేకుండా నేను యేసుక్రీస్తును నమ్ముకున్నానంటే కూడా ప్రయోజనం లేదు, దేవుని చూసినానంటే కూడా ప్రయోజనం లేదు. భూమి మీద చాలామంది చూస్తారు, డిసెంబర్లో చాలామంది చూస్తారు దేవుడిని. డిసెంబర్ నెల వచ్చే లోపల ఎట్టా ఒక గడ్డము, బాగా జుట్టు పెరిగి, చేతిలో కర్ర, ఒక గొర్రెపిల్ల సంఖ్యలో నిలువుటంగి, అంతా ఫోటోలో తీసి యేసు ప్రభు వారిని అక్కడ చూస్తూ ఉంటారు. నేను చూసిన దేవుడిని అంటారు. బైబిల్లో కొందరున్నారు యేసు ప్రభు వారిని ఆ ప్రత్యక్షతను చూసిన వాళ్ళు. మనకు సౌలు గురించి తెలుసు బాగా. సౌలు సంఘమును హింసించిన వాడు, దేవుని నామాన్ని అనుసరించే వారిని వ్యతిరేకించిన వాడు. ఆయన దమస్కి వెళ్తున్నాడు. దేనికి? అందుకే. ఎందుకు? హింసించడానికి. ఆయన ఒక్క మాట మాట్లాడాడు, పరమ నుండి ఒక మాట వినపడింది, సౌలా సౌలా. ఆ మాటకుల్ల, ఆ మాట యొక్క ఆ ప్రభావానికి కళ్ళు పోయి గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. కళ్ళు పోయాయి, గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. మాట ప్రభావానికి కళ్ళు పోయినాయి. చాలామంది యేసుప్రభువు చూస్తారంటారు, యేసుప్రభువుని చూసిన వారికి ఎదురు కళ్ళు పోవాలి అంటే యేసుప్రభువుని చూస్తే కళ్ళు పోవాలని కదా నేను చెప్పేది. ఆయన కళ్ళు పోయినాయి, పడి నేల మీద తగులాడుతున్నాడు. ఆయన మాట్లాడాడు అంటే స్వరము వినపడ్డది, గొప్ప వెలుగు కనిపించింది, స్వరం వినపడ్డది. పడిపోయాడు, తగులాడుతున్నాడు. ఇక ఎనుకున్నటువంటి వారి ద్వారా ఊర్లోకి నడిపింపడ్డాడు. నడిపింపడ్డ తర్వాత ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. గుడ్డేకి ఒక దర్శనం ఇచ్చాడు. ఏమని? ఎట్ట దర్శించాడు తెలిసిన? ఎవరో ఒక మనిషి వచ్చి నా కోసం ప్రార్థన చేయట, దాన్ని ఆటని పరిశీలించడానికి వెళ్తున్నాడు కదా ఇతను. ఎవరో ఒక మనిషి వచ్చి నాకు ప్రార్థన చేసినట్లుగా
నేను బాగుపడ్డట్లుగా అన్నట్టుగా ఆయన దర్శనం చూశాడు. అది ఎవరి ద్వారా తెలియపరచబడింది? ఈయనున్నాడు కదా, ఎవరున్నారు? ఆయన కోసం ప్రార్థన చేసింది ఎవరు? ఒక్కడున్నాడు దేవుని కొరకు. దేవుడు మాట్లాడితే ఈయన ఏమంటాడు తెలిసిన? అయ్యా లేకపోతే అనేది ఉంటావు ఆ దుర్మార్గుల దగ్గరికి. ఒక దుర్మార్గుడు నేను వెళ్ళను అంటే దేవుడు మాట్లాడాడు. ఒక మనుషుడు వచ్చి నాకు ప్రార్థన చేస్తే నేను బాగుపడాలన్న దర్శనం అతను చూశాడు. కాబట్టి నువ్వు పోయి ప్రార్థన అసలు ఆయన చెప్పాడు కాబట్టి, దేవుడు మాట్లాడాడు కాబట్టి నేనేమి చెప్పాల్సిన పని సాకులు చెప్పాడు మోసలాగా. ఇక లేచి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేసే సమయంలో తన కనుల నుండి 2 పొరలు రాలిపడ్డాయి. అంటే ఏంది? పాప పొరలు రాలిపడ్డాయి. అప్పుడు గుడ్డితనము పోయింది. అప్పుడు చక్కగా చూశాడు. అది ఆధ్యాత్మిక మనసు. అర్థమైన శరీరానుసారం చూస్తుంటారు, పాపమే కదా. అందుకు మన పితరుడు 119 కీర్తన 35 లేక 6లో ఉంటుంది ఈ మాట. దోషం చూడకుండానట్లు నా కనులను, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తిప్పివేయము. నువ్వు తిప్పేసుకోవాలా? నువ్వు చూడకుండా కట్టుకోవాలి నీ కళ్ళను. నీ కంటిని నువ్వు కట్టుకోవాలా, నీ నోటిని నువ్వు కట్టుకోవాలా, నీ ఆలోచన నువ్వు కట్టుకోవాలా, నీ చేతుల కాళ్ళను నువ్వు కట్టుకోవాలా. చేయకూడని, వెళ్ళకూడని, వినకూడనివి, అనకూడనివి నువ్వు మాట్లాడుతూ దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమంటే కాదు, నువ్వు కట్టుకోవాలి. అందుకని నేను చాలాసార్లు చెబుతాను. కీర్తన 17:4 లాస్ట్ లైను, 5 మొదటి లైను మీరు జాగ్రత్తగా ఎల్లప్పుడూ మీరు దగ్గర పెట్టుకుంటే మీరు బాగుపడతారు. అది కాబట్టి ప్రభునందు ప్రేమ వల్లరా, ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఏదైనా నేను దేవుని చూసినానంటే ఇక వాళ్ళ ఆలోచన. వాక్యం చెప్తున్న భాగం జాగ్రత్తగా వినండి, చదవండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనానికి 2వ లైన్ చదవండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనానికి 2వ లైన్ చదవండి. యథార్థవంతులు, అది దేవుడు మాట్లాడిన మాట. ఎలాగంటే అలాగా నీవు దేవుని దర్శనానికి వెళ్ళలేవు. చాలా మంది చెప్తుంటారు నేను దేవుని దర్శించుకొని వచ్చాను. అది వారి ఆలోచన. వారి జీవితంలో నాకు కొద్దిగా బంధువు అవుతాడు ఒక ఆయన ఉన్నాడు ఈ ప్రాంతంలో. దగ్గర బంధువు అవుతాడు, అంత దూరం కాదు, అంత దగ్గర కాదు. వాడు చేసే పనులన్నీ తప్పే. నాకు నిన్న సాయంత్రం 4 గంటల కాడ చూసా వాడికి వెళ్ళి. చాలా దారుణంగా ఉన్నాడు. నిన్న సాయంత్రం 4 గంటలకు కనిపించాడు నాకు. అనుకున్నాను ఈ బతికే బతకాలి. భక్తి చాలా ఎక్కువ భక్తి ఉంది, చాలా ఎక్కువ భక్తి ఉంది. ఇప్పుడు వానికి బండికి ఒక జెండా కూడా కట్టుకున్నాడు. ఇప్పుడు అన్ని జెండాలు ఎక్కడుండే, ఇంతకుముందు నార్త్లో ఉండేది ఆ జెండాలు. ఇప్పుడు ఇంటి మీద జెండే, చెట్టు మీద జెండే, ఇంటి సూరు మీద జెండే, వాడి మెడకు జెండే. ఎలాంటి వాడు ఎంత తప్పు చేస్తున్నాడు తెలుసు, చాలా తప్పు చేస్తున్నాడు. కొన్ని కుటుంబాలకు నాశనం చేస్తున్నాడు. నేను చూసా. సరే వీడు భక్తి చేసుకున్నాడు, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ మళ్ళా కొంతమందికి నష్టం కలిగిస్తున్నాడు కదా అని బాధపడ్డాను. ఇలాంటి భక్తి చాలా ఉంది భూమి మీద. కాబట్టి ఎవరు దేవుని దర్శనములకు అర్హులు, దేవుని చూసడానికి అర్హులు? 1 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రం దేవుని చూస్తారు. ఈ హృదయము శుద్ధి కాకుండా అశుద్ధి ఎలా అయింది? హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు దేవుని చూస్తారు. అయితే హృదయం ఎందుకు అపవిత్రపరచబడింది? ఎందుకు అపవిత్రం చేయబడింది? ఏం కారణమైంది? మనము మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూస్తే 21 నుంచి ఉంటుంది. 13 లక్షణాలు ఉన్నాయి. నేను చేయి చూపించిన 5 13 లక్షణాలు ఉన్నాయి. ఈ 13
ఒక మనిషిని హృదయంలో నుండి బయలు వెళ్ళి అతన్ని అపవిత్రునిగా చేయును. అంటే హృదయం అపవిత్రపరచబడింది, అంటే హృదయం అపవిత్రమై ఉన్నది. అట్టివారు ఈ 13 రకాలైనటువంటి విషయాలు ఎవరి జీవితంలో ఉంటాయో అట్టివారు ఎవరైనా సరే దేవుని చూసినానని, నేను దేవుని నమ్మినానని, నేను కూడా దేవుణ్ణి నాకు తెలుసులే దేవుడని ఈరోజు ఆ తెలుసు చూసి జీవించే చాలా ఫస్ట్ భాగంలో చూశాను అని ఒకవేళ ఎవరైనా అంటే అది వారిని వారు మోసం చేసుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. వారిని వారే మోసం చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. హృదయశుద్ధి గల వారు తండ్రి వారు దేవుని చూస్తారు. తర్వాత తండ్రి అద్వితీయ కుమారుని, తండ్రి అయిన దేవుణ్ణి అద్వితీయ కుమారుడు బయలుపరిచిన వాడికే కనిపిస్తాడు. అంటే యేసుక్రీస్తులో ఉన్నవాడే తండ్రిని చూస్తాడు. తర్వాత మనం ఏం చూసాం, ఇక యథార్థంగా జీవించేవాడు మాత్రమే ఆయన ముఖదర్శనం చేస్తాడు కదా, ఆయన ముఖదర్శనం చేస్తాడు. మిగతా వారికి ఒకవేళ ఎవరైనా నేను చూశాను దేవుడు అంటే అది వాళ్ళ భ్రమ, లేదు వాళ్ళ లక్షణం, వాళ్ళ ఆలోచన అలాంటిది. ఎందుకంటే పాపానికి అపవిత్రతకు దైవ దర్శనం లేదు. లోకంలో పెద్దలు ఏం చెబుతారంటే దుష్ట శిక్షణ, భక్తి సంగతి తర్వాత, విమోచన సంగతి తర్వాత, రక్షణ సంగతి తర్వాత, దుష్ట శిక్షణ లోకంలో పెద్దలు చెప్పారు. ఎవరు మనసులు పెట్టరు, అది ఎవరు మనసులు పెట్టరు. రేపు చెడు కలిగి ఉన్నాను, చెడుకు నష్టమైంది నాకు అని తెలియదు, అది మనసులు పెట్టరు. నేను కరెక్టు అని. అందుకు జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు 16:25లో, ఒకరి మార్గం వారి దృష్టికి యథార్థంగా ఉన్నవారు ఇక్కడ దేవుని చూశారు, యథార్థంగా అనిపించుకున్న వారు నరకానికి వెళ్తారు. రెండు చూడండి ఎలా ఉందో. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు, యథార్థం అనుకున్నవారు తుదకు మరణానికి వెళ్తారు. అంటే అనుకోవడం అంటే ఎవరికి వాళ్ళు స్వనీతి, స్వయిష్టం, నేను అన్న అటువంటి భాగ్యం. కాబట్టి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఈరోజు మనము ఫస్ట్ భాగంలో విన్న మాటలు కావచ్చు, రెండో భాగంలో విన్న మాటలు కావచ్చు, ఒకసారి ఆలోచన చేసి ఈ మాటల ప్రకారంగా ఫస్ట్ భాగానికి ఎంతవరకు సరిపోయి ఉన్నాను, రెండో భాగానికి నేను ఎంతవరకు సరిపోగలను అనేది ఒకసారి ఆలోచన చేయండి. యథార్థత లేదనుకోనండి, ఇక ఎట్లుంటారు మనుషులు, కుతంత్ర పరులై ఉంటారు. కుతంత్ర పరులన్నా, పిరికి వాళ్ళన్నా, అయోగ్యులన్నా, పాపులన్నా మనకు ప్రకటన 21:8 నుంచి ఆ 3-4 వచనాల్లో చాలా క్లియర్ లెటర్ ఉంది. అక్కడ ఏం రాశాడు, అక్కడ హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని ఆరంభించిన మాటతో అక్కడ చూడండి ఏం రాశాడు. కుతంత్ర పరులను ఏ సంఖ్యలో 2-3 రకాలు ఉంటుంది ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క మాట. చదవండి ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను. ఎవరు పలకలేదు, లేట్ అయిపోయిందా లేకపోతే ఇప్పుడు పలకడం లేదు, పలకాలి కదా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణము. పాలు పొందుదురు అనాల, పాలు పొందుదురు అనాల. పాలు పొందరనే కాడికి వచ్చింది. పాలు పొందుదురు అక్షరం పూర్తిగా పలకాలి. వింటున్నారు కదా. మనం చదువుకున్న మాటలు ఒకసారి ఆలోచన చేయండి, జాగ్రత్తగా వినండి. ఎవరు దేవుని చూస్తారు? హృదయశుద్ధి గలవారు. 78-36 ప్రకారంగా హృదయం స్థిరం లేని వారు, 37 ప్రకారంగా నాలుకలతో బొంకేవారు, ముఖస్థుతులు చేసేవారు,
దేవుణ్ణి చూడలేరు. అర్థమైందా? స్థిరం లేని వారు, బొంగేవారు, ముఖస్థుతులు చేసేవారు ఆయన చూడలేరు, చూడడానికి అవకాశం లేదు. ఆయన చూసే అవకాశం లేదు. ఈ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఎలా ఉన్నాం అది ఈ రెండో భాగంగా విన్న మాటల్లో ఆయన ప్రేమించిన వాడు ఆయన చూసేవాడుగా ఉన్నాడు. హృదయ శుద్ధి గలవాడు ఆయన చూసేవాడుగా ఉన్నాడు. క్రీస్తుని ఎరిగిన వాడిని ఆయన చూసేవాడుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈరోజు నీవు నేను మనందరం భక్తులు పాట పాడాడు, చూస్తున్నాను అనుకుంటున్నాను కదయ్యా చూడక అంధుడిని అని పాడినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం అనుకుంటున్నాం, కానీ చూడక చూడని కదా, చూడలేని అంధులమై ఉన్నాం. అంతేనా? ఆ రోజు అంధులు చూశారు, ఈరోజు చూస్తున్నాం అనుకున్న వారు చూడలేకపోతున్నారు. యేసు కూడా చెప్పాడు, చూస్తున్నాం అనుకున్న మీరు ఉదయం చూడలేకపోతారు. ఇప్పుడు ఎవరైతే చూడలేకపోయినారో వారు ఉదయం చూస్తారని చెప్పాడు. కొంతమంది వీడియోలకు బాగైనప్పుడు శాస్త్రులు, పరిచయులు, సదుకేయులు అక్కడ వచ్చి మాట్లాడుతున్న మాటల గురించి యేసు వారు వాళ్ళకు ఉపమాన రీతిలో చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళరా, ఈ దినం మనం చదువుకున్న మాట ప్రకారంగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎలా అవుతారు? మతం పడితేనా? కాదు. ఈ 13 రకాలైనటువంటి వాటిని నీ హృదయంలో నుండి ఒప్పుకొని, నీ మాట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు నీ హృదయం శుద్ధి అవుతుంది. అప్పుడు యోహాను మొదటి పత్రిక 1:9 ప్రకారంగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము నిన్ను అరికాలు మొదలుకున్న తల వరకు శుభ్రంగా, శుద్ధునిగా, పరిశుద్ధునిగా చేస్తుంది. అప్పుడు నువ్వు నీ హృదయం శుద్ధంగా ఉండగలవు. నువ్వు హృదయం శుద్ధంగా ఉంటే నువ్వు దేవుని చూస్తావు. అర్థమైందా? అలా కాకుండా అట్ట కాదు ఇట్ట కాదు నేను కరెక్ట్ అనుకుంటా ఉంటే జీవితం అంతా నిన్నువే మోసం చేసుకుంటామని యోహాను మొదటి పత్రిక 1:8-9 మనం చూస్తాం. జాగ్రత్తగా ఈ విషయాలు గమనిస్తూ ఏ దినానికి ఆ దినం జీవితాన్ని చక్కపరుచుకుంటూ ముందుకెళ్ళాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఎవరైనా సరే నిజంగా నేను పాప మరణం నుండి తప్పించుకోవాలి, నా కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు అని ఈ సమయంలోనైనా నీకు నమ్మకం కలిగి ఉంటే, నువ్వు నమ్మితే ఆ నమ్మకానికి దగ్గర ఫలమేందో నువ్వు పొందుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. 13 రకాలైనటువంటి వాటిని నీలో నుండి దూరం చేసుకోవాలి, విడిపించుకోవాలి. అవి విడిపించుకోవాలి. నిన్ను పూర్తిగా నష్టపరిచేది అవే కదా. అర్థమవుతుంది? కొన్నేళ్ళ తెలిసిన ఏం తెలియదు, పేర్లు వాటి పేర్లే తెలియదు, చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు, కానీ పనులు తెలియదు, పేర్లు తెలియదు. అట్లా కాకుండా మనకు ఆ పేర్లతో పని లేదు, ఆ పనులతో పని లేదు. పర్మనెంట్గా మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, క్షమించి సమస్త దుర్నీతిల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు దేవుని చూస్తావు. చూసిన ఆయన కళ్ళు పోయాయి, ఆత్మీయ కళ్ళు వచ్చాయి, శరీరానుసరమైన కళ్ళు పోయాయి, ఆత్మానుసరమైన కళ్ళు వచ్చాయి. మరి నీకు నాకు ఇంకా మనం పాపం అనే గుడితనంలో ఉంటే ఎప్పుడు మనం క్రీస్తు యొక్క మహిమ ప్రకాశాన్ని చూసేది? ఎప్పుడు చూసేది? ఇంకా పాపం అనే గుడితనం మన వెంట ఉండే ఉంది, మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆధ్యాత్మికంగా కన్ను తెరవబడి నిజమైన దేవుని యొక్క ప్రకాశాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. అక్కడ అంటాడు ప్రకటనలో, నీ కనులు బాగా కనపడినట్లు కాటుకు నా ఎద్దుని కొనుక్కో. కనులు బాగా తేజగా కనపడాలంటే, ఆ నిజమైన వెలుగు ప్రకాశం చూడాలంటే కాటుకు నా దగ్గర ఉంది, కొనుక్కో అన్నాడు కదా. కాబట్టి ప్రభునందు ప్రేమ వల్ల దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో తెలియపరిచిన రెండో భాగంగా ప్రతి విషయాన్ని కూడా
జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు తన సన్నిధి, తన తోడు మనందరికీ, ప్రతి కుటుంబానికి ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి నడిపించును గాక. ఆమేన్.